హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. వేడివేడిగా చికెన్ జాయింట్లు ఇలా చేసుకొని నిమ్మరసం పిండుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందండి. ఎలా చేసుకుందామో చూసేద్దామా. నేనైతే కనుక 4 లెగ్ పీస్ తెచ్చానండి. చూడండి, ఫోర్క్తో అలా బెజ్జాలు పెట్టి ఉప్పు పసుపు వెనిగర్ వేసి నీట్గా వాష్ చేసుకొని నీళ్ళన్నీ వడకట్టేసుకున్నాక ఒక బౌల్లో వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే స్పైసీకి తగ్గట్టు కారం. నేనైతే కనుక ఒక 3/4 స్పూన్ దాకా వేస్తున్నా అండి, సరిపోతుంది. నాకు పిల్లలు కూడా తినాలి కాబట్టి ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఒక ఫుల్ స్పూన్ వేసుకోండి. అలాగే మంచి టేస్టీగా ఉండడానికి ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా కూడా, ఒక 1/2 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసాను. అలాగే మెత్తగా గ్రైండ్ చేశాను. ఇప్పుడు చూడండి, 3/4 స్పూన్ దాకా మాత్రమే కార్న్ఫ్లోర్ వేసి మొత్తాన్ని కూడా నిదానంగా ఓపిక్గా కలుపుకోండి. దీంట్లో నీళ్ళు పోయే అవసరం లేదు, ఎగ్ అంతకన్నా వేయవసరం లేదు. ఎగ్ వేయడం వల్ల పైన చాలా గట్టిగా ఉంటుందండి. పిల్లలు ఎందుకో మా పిల్లలు తినడానికి నచ్చట్లేదు. సో నేను అందుకని ఇలా ట్రై చేశాను. నేను అంతకుముందు ఎగ్ వేసినవి కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను. ఎవరైనా చూడాలనుకుంటే కనుక నేను కింద లింక్ ఇస్తాను, సరేనా. చూడండి, మనం పెట్టుకున్న ఘాట్లలో చక్కగా ఈ మసాలా అంతా కూడా ఇమిడేటట్టు నేను చూపిస్తున్న మాదిరిగా కలుపుకోండి. మీలో ఎంతమందికి ఇష్టం అండి ఇలా జాయింట్లు చేసుకొని తినడం? నా కూతురికైతే ఎంత ఇష్టమో. ఎవ్రీ సండే చికెన్ తెచ్చినప్పుడు ప్లీజ్ నా కోసం ఒక్క 2 జాయింట్లు తీసుకురండి అని అడుగుతుంది. ఎంత క్యూట్గానో. పిల్ల అలా అడిగితే తెచ్చి పెట్టకుండా ఉంటామా? దానికోసమే ఇవాళ చేస్తున్నాను. చక్కగా మొత్తం అంతా కూడా కలిపి పక్కన పెట్టేసుకొని మనం ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి అచ్చం స్ట్రీట్ స్టైల్లో వచ్చే టేస్టే వస్తుంది. నేనైతే కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం కాకొచ్చేదాకా ఆగుదాం. బాగా వేడెక్కిందండి. మనం కలుపుకున్న చికెన్ జాయింట్లు ఉన్నాయి కదా, ఇంకొకసారి కలిపేసేసి చూడండి, జ్యూసీగా భలే తయారయ్యాయి కదా. వాటిని వేడివేడి నూనెలో వేసి ఇలా వెయ్యంగానే గరిటె పెట్టకండి. మీకు ఇంకొక టిప్ చెప్తాను నేను. ఫోర్క్తో నిదానంగా ఇలా కదిపితే సరిపోతుంది. ఏమి పెద్ద పెద్ద గరిటెలు అస్సలు అవసరం లేదు. ఇది చూడండి, మీరు గమనించండి. నేను ఇదే ఫోర్క్తో మొత్తం జాయింట్లు అన్నీ కూడా తీసేస్తాను కూడా. చాలా ఈజీ అండి. మనకి ఎక్కువ అంట్లు కూడా అవ్వండి. నిదానంగా కొంచెం లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా 2 వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ వచ్చేస్తుంది, కరకరలా అన్నట్టు అనిపిస్తుంది, లోపల ఉడకదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. చూడండి, మనకి ఆయిల్లో బబుల్స్ అనేవి నిదానంగా ఆగిపోతాయి. సో అప్పుడు మనకి చక్కగా కుక్ అయినట్టు. ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. చక్కగా ఫ్రై అయిపోయండి. ఇప్పుడు చూడండి, ఫోర్క్తో నిదానంగా ఎలా తీసేసుకుంటున్నానో నేను. పెద్ద పెద్ద గరిట్లు ఏమీ యూజ్ చేయక్కర్లేదు. నిదానంగా ఇలా జస్ట్ మనం ప్రెస్ చేస్తే అది వచ్చేస్తుందండి. చక్కగా జాయింట్ గ్రిప్ తీసుకుంటుంది. చూడండి, యమ్మీ చికెన్ జాయింట్లు అయితే రెడీ అయిపోయినాయి కదా. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను. ఇంకా నేను నా కూతురికి పెట్టి నేను కూడా టేస్ట్ చేసేస్తాను.